నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నివేదా థామస్ తన సహజ సిద్ధమైన నటనతో, కళ్ళతోనే పలికించే హావభావాలతో దక్షిణాది సినీ ప్రియుల మనసు గెలిచేసుకున్న నటి. గ్లామర్ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ కి కూడా ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న నివేదా థామస్ జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నివేదా థామస్ 1995 నవంబర్ 2న కేరళలోని కన్నూరులో జన్మించారు. అయితే ఆమె పెరిగిందంతా చెన్నైలోనే. ఆమె తండ్రి థామస్, తల్లి లిల్లీ. ఆమెకు ఒక సోదరుడున్నారు. నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆమె చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. చెన్నైలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందారు. షూటింగ్ మధ్యలో కూడా పరీక్షలను హాజరవుతూ తన డిగ్రీని పూర్తి చేసుకున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నివేదా తన కెరియర్ ను బుల్లితెర ద్వారా ప్రారంభించారు. బాలనటిగా కొన్ని మలయాళ సీరియల్స్ లో నటించి మెప్పించారు. 2008లో వచ్చిన మలయాళ చిత్రం వేరుతే ఓ భార్యలో జయరాం కూతురిగా నటించి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్నారు. మలయాళంలో కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేసిన తర్వాత ఆమె హీరోయిన్ గా ప్రమోట్ అయ్యారు. పోరాలి సినిమాతో తమిళంలో గుర్తింపు పొందారు. విజయ్ చెల్లిగా విజయ్ హీరోగా నటించిన జిల్లా సినిమాలో ఆయన సోదరిగా నటించి భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. నివేదా థామస్ కెరియర్ ను మలుపు తిప్పిన సినిమా జెంటిల్ మ్యాన్. నాని సరసన నటించిన ఈ చిత్రంలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె వాయిస్ ఎక్స్ప్రెషన్స్ కొత్తగా ఉండడంతో టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేసింది. ఈ సినిమాకు గాను ఆమెకు ఉత్తమ నటిగా పలు అవార్డులు లభించాయి. జెంటిల్ మ్యాన్ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిన్ను కోరి ఎమోషనల్ డ్రామాలో ఆమె నటన కన్నీళ్లు పెట్టించింది. నానితో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా పండించింది. జై లవకుశ ఎన్టీఆర్ సరసన నటించి మాస్ ఆడియన్స్ కు కూడా దగ్గరైంది. 118 కళ్యాణ్ రామ్ సరసన ఓ థ్రిల్లర్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. బ్రోచే వారెవరు ఈ క్రైమ్ కామెడీలో ఆమె పాత్ర చాలా సహజంగా, చలాకీగా ఉంటుంది. వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ సినిమాలో ముగ్గురు అమ్మాయిలలో ఒకరిగా ఎంతో బాధ్యతాయుతమైన పాత్రలో తన నటనతో సినిమాకు వెన్నుముక్కగా నిలిచింది. 35 చిన్న కథ కాదు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో ఒక మధ్యతరగతి తల్లి ఆమె చేసిన నటన విమర్శలకు ప్రశంసలు అందుకుంది. నటనతో పాటు నివేదాకు ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. ఆమె తన కెమెరాతో ప్రకృతిని, మనుషులను బంధించడం ఆనందాన్ని వెతుక్కుంటారు. సోషల్ మీడియాలో ఆమె తీసిన ఫోటోలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నివేదా చాలా మెచ్యూర్డ్ వ్యక్తి కలవారు. షూటింగ్ లేనప్పుడు చదువుకోవడం, ట్రావెలింగ్ చేయడం ఆమెకు ఇష్టం. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తానే చేసుకుంటూ ఉంటారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ చదువును పూర్తి చేయడం అంత సులభం కాదు. కానీ నివేదా థామస్ దీనిని ఒక సవాలుగా తీసుకున్నారు. ఆర్కిటెక్చర్ పట్టా సినిమా షూటింగ్ల కోసం ఆమె తన చదువును ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నిన్ను కోరి, జై లవకుశ వంటి పెద్ద సినిమాల సమయంలోనే ఆమె తన ఆర్కిటెక్చర్ థీసిస్ పూర్తి చేశారు. పరీక్షల సమయంలో సినిమాకు విరామం ఇచ్చి కేవలం చదువుపైన దృష్టి పెట్టేవారు. నేటి తరం నటీమణులకు ఆమె ఒక గొప్ప ఉదాహరణ. చాలా మంది పరభాష నటీమణులు డబ్బింగ్ ఆర్టిస్టులపై ఆధారపడతారు. కానీ నివేదా అలా కాదు. తెలుగులో నటించడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే భాషను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. మనం పలికే మాటల్లోనే సగం నటన ఉంటుందని ఆమె నమ్మేవారు. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. దీనివల్ల ఆమె పాత్రకు ప్రేక్షకులు మరింత సహజంగా అనిపిస్తారు. వకీల్ సాబ్ సినిమా నివేదా కెరియర్ లో ఒక మైల్ రాయి. ఈ సినిమాలో ఆమె పోషించిన పల్లవి పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ కోర్ట్ రూమ్ లో సీన్ల నివేదా తన నటనతో ధీటుగా నిలబడ్డారు. బాధితురాలిగా ఆమె పండించిన ఆవేదన, భయం, ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను కదిలించాయి.
సోషల్ మీడియా ద్వారా సామాజిక అంశాలపై స్పందిస్తూ అవగాహన కల్పిస్తూ ఉంటారు. షూటింగ్ లేని సమయంలో ప్రకృతి ఒడిలోకి వెళ్లడం ఆమెకు ఇష్టం. హిమాలయాల వంటి ప్రదేశాలకు వెళ్లి ట్రెక్కింగ్ చేయడం అంటే ఆమెకు హాబీ. అవార్డులు, ఫంక్షన్లు కూడా చాలా హుందాగా, సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. నివేద ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆమెకు స్టార్ అని అనిపించుకోవడం కంటే మంచి నటి అనిపించుకోవడమే ఇష్టం. నేను స్క్రీన్ మీద కనిపించే ప్రతి నిమిషం ప్రేక్షకులకు ఏదో ఒక అనుభూతిని ఇవ్వాలని, కేవలం గ్లామర్ కోసం నన్ను ఎవరు గుర్తు పట్టకూడదు అని ఆమె నమ్ముతారు. నేటి తరం హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతున్న తరుణంలో నివేద ఒక భిన్నమైన బాటను ఎంచుకున్నారు. ఆమె సినిమాల్లో ఎక్కడ అతిగా అనిపించే గ్లామర్ ఉండదు. పాత్రకు అవసరమైతేనే తప్ప నేను మేకప్ కూడా వేసుకోను అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బ్రోచే వారెవరు సినిమాలో మిత్ర పాత్ర ఆమె వేసుకున్న కుర్తాలు, సాధారణ లుక్ ఎంతో మంది అమ్మాయిలకు స్టైల్ సెటిల్మెంట్ గా అయ్యింది. చాలా తక్కువ మంది నటీమణులకు ఈ ఇద్దరు లెజెండరీ నటులు సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. దృశ్యం తమిళ రీమేక్ కమల్ హాసన్ కూతురిగా నటించి తన నటనతో విమర్శలు మెప్పించాయి. ఆ సమయంలో కమల్ హాసన్ ఆమె నటనను చూసి అద్భుతమైన ప్రతిభ ఉన్న నటి అని ప్రశంసించారు. దర్బార్ రజనీకాంత్ కూతురిగా వల్లి పాత్ర నటించి సూపర్ స్టార్ తో ఉన్న బాండింగ్ ను స్క్రీన్ మీద చాలా సహజంగా పండించారు. ఇటీవల వచ్చిన 35 చిన్న కథ కాదు సినిమా నివేద కెరియర్ లో ఒక సాహసోపేతమైన నిర్ణయం. తన వయసు కంటే ఎక్కువ వయసున్న ఇద్దరు పిల్లల తల్లి పాత్ర పోషించడానికి ఆమె ఏమాత్రం వెనుకాడలేదు. ఒక బ్రాహ్మణ గృహిణిగా ఆమె పలికించిన యాస, ఆచార వ్యవహారాలు, పిల్లల చదువుల కోసం పడే తపన ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఈ సినిమాతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఏ పాత్రనైనా చేయగలనని నిరూపించాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.